హాయ్ అండి, నేను మీ జగపతి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫుల్ టైం సేల్స్మెన్ పార్ట్ టైం కూరగాయల వ్యాపారానికి స్వాగతం. 3 డేస్ పెట్టి నేను వీడియో అనేది అప్లోడ్ చేయట్లేదు. నాకు చేయడానికి కుదరట్లేదు, అందుకని నేను అప్లోడ్ చేయట్లేదు. అయితే సేల్ విషయానికి వస్తే మనకి బుధవారం 1వ తారీఖు అంటే 2025 స్టార్ట్ అయింది. 2025 స్టార్ట్ అయింది 1వ తారీఖు. సేల్ ఎలా ఉందంటే చాలా బాగా జరిగింది. ఇంతవరకు నేను పెట్టిన 15 రోజుల్లో అలాంటి సేల్ అనేది జరగలేదు. తర్వాత 2-3 తారీఖులు కూడా సేల్ అలాగే ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కాకపోతే పెద్ద డిజాస్టర్ అయింది. 2-3 తారీఖుల్లో నేను కొంచెం బాగా నష్టపోయాను అనుకోవచ్చు. అలాగే 1వ తారీఖు కూడా సేల్ బాగా అయింది, కొంచెం ప్రాఫిట్ కూడా వచ్చింది. ఇప్పుడు అసలే మనం 1వ తారీఖు ఎంత సంపాదించాం, 2వ తారీఖు 3వ తారీఖు ఎంత లాస్ అయింది అనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి టమోటా అనేది నేను ట్రే వేసుకున్నాను. ట్రే వచ్చేసరికి 28 కేజీలు వచ్చినాయి. 300 రూపాయల టమోటా ట్రే పడింది. నాకు 28 రూపాయలు అంటే 11 రూపాయలు పడింది ఇంచుమించుగా. 11 రూపాయలు మనకు పడిన రేట్. అయితే నేను 28 కేజీలు ఎంతకు అమ్మానంటే ఒక కేజీ 25 రూపాయలు చొప్పున అమ్మాను. ఆల్మోస్ట్ 700 రూపాయలు. మనకు పడిందేమో 300, నేను అమ్మిందేమో 700 రూపాయలు అమ్మాను. అంటే ఆల్మోస్ట్ నాకు 400 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది బుధవారం. అలాగే అది కాకుండా ప్లస్ మళ్ళీ నేను పచ్చిమిరపకాయలని, క్యాబేజీ అని, క్యాలీఫ్లవర్ అని, క్యారెట్ అని ఇవన్నీ సపరేట్గా అమ్మటం వల్ల నాకు ఇటుసరికి ఒక 200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఏంటంటే నాకు బుధవారం ఒక బిజినెస్ 900 జరిగింది. అందులో నాకు 600 ప్రాఫిట్ వచ్చింది. నా పెట్టుబడి వచ్చేసరికి ఆల్మోస్ట్ అది నా 480 రూపాయలు పడింది అంతే. బుధవారం అయితే చాలా సక్సెస్ఫుల్గా కొత్త సంవత్సరం చొప్పున బాగానే అయ్యిందని నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ కాకపోతే ఏంటంటే 2వ తారీఖు 3వ తారీఖు వచ్చేసరికి డిజాస్టర్ పెర్ఫార్మెన్స్ అయింది. 2వ తారీఖు వచ్చేసరికి సేమ్ మళ్ళీ నేను ఒక ట్రే టమాటో వేసుకున్నాను. అలాగే ప్లస్ మళ్ళీ సపరేట్గా 3 కేజీలు వంకాయలు, 3 కేజీలు క్యారెట్, 2 కేజీలు పచ్చిమిర్చి, 4 కేజీలు బంగాళదుంప, మళ్ళీ 4 ఫ్లవర్స్ అలా సపరేట్గా తీసుకోవడం జరిగింది. అందులో వచ్చేసరికి టమాటో అనేది 5 కేజీలు మించి వెళ్ళలేదు. వంకాయ అసలు సేల్ అవ్వలేదు, బెండకాయ సేల్ అవ్వలేదు, బంగాళదుంప 2 కేజీలు అయ్యింది. ఆల్మోస్ట్ నేను ఏదైనా 600 పెట్టుబడి పెడితే నాకు సేల్ అయ్యింది 250 రూపాయలు. అంటే నేను పెట్టిన పెట్టుబడి కూడా సేల్ అవ్వలేదు ఆ రోజు. డిజాస్టర్ పెర్ఫార్మెన్స్. సర్లే ఆ రోజు అలా ఉందని అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఆఫీస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ పొద్దున్నే మార్నింగ్ యాజ్ యూజువల్గా 6ంటికి మనం ఎంబీఆర్ షాపింగ్ మాల్ ముందు మచిలీపట్నంలో ఎదురుగా పెడతాం కదా. పెట్టినప్పుడు ఆ రోజు కూడా 3వ తారీఖు కూడా సేల్ అనేది చాలా డల్గా ఉంది. ఎందుకంటే డల్గా ఉందంటే రీసెంట్గా నా పక్కన ఒకళ్ళు కూరగాయల షాప్ పెట్టారు. నా పక్కనే కొంచెం ఎడంగా పెట్టారు. ఒక 100 మీటర్స్ కూడా ఉండదు, 50 మీటర్స్ ఉండిద్దామంతే. వాళ్ళు లేడీస్ పెట్టారు. దానివల్ల ఇంపాక్ట్ ఏమైంది అనుకుంటా. మన దగ్గర డైలీకి వచ్చే కస్టమర్ ఆగకుండా వాళ్ళ దగ్గర ఆగారేమో అనుకుంటున్నాను నేను. అయితే ప్రజెంట్ మనకు బుధవారం వచ్చేసరికి సేల్ బాగానే అయ్యింది. బట్ శుక్రవారం వచ్చేసరికి సేల్ ఏమైందంటే 40 రూపీస్ అయ్యిందంటే. అది కూడా డైలీ తీసుకునే కస్టమర్ మన దగ్గరకు వచ్చి తీసుకున్నారు. 40 రూపీస్ మాత్రమే సేల్ అయ్యింది, అంతకుమించి ఎక్కువ అవ్వలేదు. ఎక్కడ మైనస్ అయ్యిందో నాకు అర్థం కాలేదు. మరి దేనివల్ల కస్టమర్ అని ఆగలేదో నాకు అర్థం కాలేదు. ఇంకోటి ఫ్రెండ్స్, నేను మామూలుగా వెయిట్ కాటా మాట్లాడతాము. నార్మల్ కాటా ఇచ్చేసి డిజిటల్ కాటా తీసుకున్నాను. డిజిటల్ కాటా కాస్ట్ వచ్చేసరికి 2600 పడుతుంది. ఈ 2600 కాటా కాకుండా వాళ్ళు గవర్నమెంట్ స్టాంపు కావాలంటే ఇంకా 500 ఎక్స్ట్రా కట్టమన్నారు. 500 సరే 3100 అవుతుంది. మనం పాత కాటా వచ్చేసరికి 1450 రూపాయలు అయితే మనం 900కి ఇచ్చేసాము. మనకి ఈ 600 గవర్నమెంట్ స్టాంప్ వేయమంటే ఇప్పుడు కాదమ్మా, పెట్టిన వారం రోజుల తర్వాత స్టాంప్ వేస్తాము అని చెప్పి ఒక వారం రోజుల తర్వాత రమ్మన్నారు. మళ్ళీ ఒక 600 మనం అప్పుడు పే చేసుకోవాలి. రెగ్యులర్గా మన సేల్ బాగుండేది. కాకపోతే ఏంటంటే గురువారం అండ్ శుక్రవారం సేల్ అనేది అసలు బాగోలేదు. మరి ఎందుకు అలా జరిగిందో నాకు అర్థం కాలేదు. అయితే ఒక నిర్ణయానికి వచ్చాను. మన షాపులో వచ్చేసరికి టమాటో ఎక్కువే సేల్ అవుతుంది, మిగతాది తక్కువ. ఒక 2 కేజీలు తెచ్చామనుకో 1/2 కేజీ అవుతుంది. ఒక 5 కేజీలు తెచ్చినా 1/2 కేజీని అవుతుంది. అయితే నేను టమాటో మీద అండ్ ఎక్కువగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మీద ఫోకస్ పెడదామని. మన ప్రాఫిట్ కూడా అదే అవుతుంది. రేపటి నుంచి నేను టమాటా ట్రే వేసుకుంటాను. రేపు ఓన్లీ టమోటా, పచ్చిమిర్చి అండ్ బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్, చిలకడదుంప, అరటికాయ ఇవి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. వంకాయ, బెండకాయ అయితే ప్రతిసారి కూడా మనకి డిజాస్టర్ పెర్ఫార్మెన్స్ అవుతుంది, సేల్ అవ్వట్లేదు. అలాగే మనకి ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, సేల్ ఉన్న రోజున ఓకే, సేల్ లేకపోతే ఏంటి పరిస్థితి అని.
అది మనం తీసుకునే కూరగాయని బట్టి ఉంటుంది. డైరెక్ట్ నువ్వు రైతు దగ్గర తీసుకుంటే రైతు ఏం చేస్తాడంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏవైతే కూరగాయలని అవి కోసుకొని గంపాయి కట్టుకొని పొద్దున్నే వచ్చి అమ్ముకుంటాడు. అంటే ఎప్పటి కూరగాయ అప్పుడు అమ్ముకుంటాడు. అదే రైతు బజార్లో ఒక షాపులో తీసుకున్నాం అనుకో, షాపులో ఏమైందంటే వాళ్ళకి ఎక్కడి నుంచో వస్తాయి స్టాకు. ఆల్రెడీ నిన్నటి వంకాయ ఉందనుకో, వంకాయ ఆడి దగ్గరే ఇది అయిపోద్ది. రేపొద్దునకి కూడా మనం అదే కొనుక్కున్నాం అనుకో, వడిలిపోద్ది, మనకి నష్టం వచ్చేస్తుంది. నువ్వు 99% కూరగాయ కొనాలంటే మనం రైతు దగ్గరే కొనాలి. రైతు దగ్గర కొంటేనే ఇవాళ సేల్ అవ్వకపోయినా రేపు ఎల్లుండికైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు వంకాయ తీసుకుంటే 3 రోజులు దాకా ఉంటుంది. బెండకాయ తీసుకుని ఇంచుమించు 2 రోజులు 3 రోజులు వచ్చింది. అదే మనం డైరెక్ట్ రైతు బజార్లో తీసుకుంటే వడిలిపోద్ది. ఖచ్చితంగా నువ్వు రైతు దగ్గర తీసుకుంటాకే ట్రై చెయ్యి. ఒకవేళ నువ్వు తీసుకునే లెక్క అయితే నా సజెషన్ అయితే రైతు దగ్గర తీసుకోవాలని అనుకుంటున్నాను. మనకి సేల్ అనేది అయితే ఇవాళ మళ్ళీ మన శనివారం పెడదాము. శనివారం సాటర్డే మా ఏరియాలో కొంచెం టమోటా బాగా నడిచిద్ది. రేపు నుంచి ట్రై చేస్తాను, ఎలా ఉండిద్ది అనేది చూడాలి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు ప్రీవియస్ వీడియోస్ మనం ఈ వ్యాపారం స్టార్ట్ చేయడం కారణం ఏంటనేది ఒక వీడియో చేశాను, అది మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.